శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం భాద్రపద మాసం 6/9/2019 తేదీ శుక్రవారం. ఈరోజు శుద్ధ అష్టమి రాత్రి 8:49 వరకు ఉంది. జ్యేష్ఠ రాత్రి 4:58 వరకు ఉంది. విష్కంభం సాయంత్రం 5:29 వరకు ఉంది. విష్టికరణం ఉదయం 8:40 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 9:57 అయితే 11:36 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 7:53 అయితే 9:32 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:22 అయితే 9:11 వరకు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12:27 అయితే 1:16 వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు దూర్వాష్టమి. చిరు జల్లులు మబ్బులతో కూడినటువంటి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది. నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే రవి పుబ్బా నక్షత్రం 2వ పాదంలోను, చంద్రుడు ధనస్సు రాశిలో తెల్లవారుజామున 4:58 ప్రవేశించి సంచరిస్తాడు. కుజుడు పుబ్బ 2వ పాదంలోను, బుధుడు పుబ్బా నక్షత్రం 3వ పాదంలోను సంచరిస్తున్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు పుబ్బ 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 2వ పాదంలోను, రాహు పునర్వసు 1వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈ నేటి తిథి వార నక్షత్రాల రీత్యా ఏ విధమైనటువంటి సుముహూర్తాలు కూడా చెప్పబడలేదు. సాధారణ కార్యక్రమాలు యథావిధిగా జరుపుకోవచ్చు. ఇక తదుపరి నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. తల్లిగారికి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, గృహంలో నూతన మార్పులు చేర్పులు కొనసాగించడానికి కానీ ప్రయత్నం చేస్తారు. వాహన మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు పట్ల ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. విదేశీ వస్తువులు బహుమానాలుగా లభించవచ్చు. నూతన ఫర్నిచర్ కొనుగోలుకి ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. ప్రతి పనులను కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు అనిపించినా మీరు ఎంతో శక్తి సామర్థ్యాలతో, శక్తి యుక్తులతో వాటిని అనుకూలంగా మలుచుకుని మీ కార్యక్రమాలను రూపకల్పన చేసుకోగలుగుతారు. ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. ధైర్య సాహసాలతో మీ చేసేటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది. సోదర సోదరీమణులకు సంబంధించి, వారి బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపించేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మంచి శుభ ఫలితాలతో ఈరోజు అత్యంత ధైర్యంగా, అత్యంత సాహసంగా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మరి చక్కటి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకి మీరు ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి అవకాశం ఉంది. పై అధికారుల మెప్పును పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి కూడా ఈరోజు అనుకూల మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఆదాయ మార్గాలను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ కూడా నా వాటా ఎంత అని ఖచ్చితంగా అడిగి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క షేర్ పొందడానికి ఏమాత్రం మొహమాట పడకుండా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఫలించేటువంటి అవకాశం గోచరిస్తోంది.
వాక్చాతుర్యం పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. మీ యొక్క వాక్ పటిమతో మరి అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆత్మీయ సభ సమావేశాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల్ని సందర్శించడం, వారితో సహాయ సహకారాలు పొందడం, పరిచయం చేసుకోవడం వంటి విషయాల్లో ఈరోజు మీరు సఫలీకృతమైనటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయం విషయంలో పూర్తి ఆధిపత్య ధోరణి కొనసాగించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరి కావచ్చు. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే కార్మిక, కర్షక వర్గాల వారికి కానీ ఈరోజు అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈ రోజంతా కూడా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో నడుస్తారు. అన్నింటా కూడా అనుకూలమైన నిర్ణయాలు చేయగలుగుతారు. అభివృద్ధి పదంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలమవుతుంది. అన్ని వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రాదుల సహకారం లభిస్తుంది. ఇంటా బయట కూడా సహాయ సహకారాలు అందించడంతో మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించబడేటువంటి అవకాశం ఉంది. మానసికంగా కొంత సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల, ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్యాల వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోధైర్యాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి నూతన వస్తువులు మరి పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఉద్రిక్త వాతావరణానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఉష్ణతాపం పెరిగేటువంటి అవకాశం ఉంది. దొంగల భయం వల్ల కొన్ని విలువైనటువంటి వస్తు సామాగ్రిని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణం ఎదురవడంతో మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయ వనరులు క్షీణించే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. సమస్యల స్వాగతంతో అన్నింటో కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల సహకారం సరైన సమయానికి లభించకపోవడం వల్ల ఇబ్బందులకి గురి కాక తప్పదు. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత సానుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. అన్నింటా కూడా విజయాల దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. నూతన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రారంభాలకి చాలా అనుకూలమైనటువంటి మంచి దిశగా మీ యొక్క ప్రయాణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనోధైర్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కొనసాగుతుంది. ముఖ్యంగా ఆర్థిక వనరుల విషయంలో మీరు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఆరోగ్యం పూర్తిగా లభిస్తుంది. విందు వినోద కాలక్షేపాలతో, బంధుమిత్రాదులతో మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర వర్తక, వాణిజ్య వర్గాల వారికి కూడా అనుకూల మంచి ఫలితాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపార, వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఈరోజు ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు, దరఖాస్తులు సమర్పించడానికి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇంటర్వ్యూల్లో మెలకువలు సాధిస్తారు. నూతన ఉద్యోగం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రతి పని లాభిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కొనసాగుతాయి. విద్య
పరమైనటువంటి ఉన్నతి లభిస్తుంది, బంధు మిత్రాదుల సహకారం పూర్తిగా లభిస్తుంది, అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి మెలకువలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి సుఫలితాలు కలగబోతున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఎంతో అత్యద్భుతంగా పుణ్య తీర్థ గమనం చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. నూతన వస్తువుల్ని బహుమానంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది, విదేశీ వస్తువులు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది, ఆధ్యాత్మిక ప్రవచనాల వైపు మనస్సు మళ్ళేటువంటి అవకాశం ఉంది, భక్తి తత్పరత పెరుగుతుంది, బాబాలు స్వామీజీల వంటి వారిని కలుసుకుంటారు, గురువులు పెద్దలు వంటి వారి సందర్శించి వారి ఆశీర్వాదాలు పొందేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. అన్నింటా కూడా మంచి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. తదుపరి ధనురాశి. ధనురాశి వ్యక్తులకి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా సమస్యల వాతావరణం చుట్టుముడుతుంది. ఆదాయ వనరులని కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవడంతో, సరైన సమయానికి అందుబాటులోకి రాకపోవడంతో సమస్యల వలయంలో చిక్కుకుంటారు. ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి అనేటువంటిది దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అతి నిద్ర, అతి ఆకలి, అకాల భోజనం ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురు కాబోతుంది. మనోధైర్యం తగ్గుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక అలజడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి కార్మిక కర్షక వర్తక వాణిజ్య వర్గాల వారికి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అన్నింటా కూడా అన్ని సమస్యల్ని కూడా చర్చల వాతావరణంలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా భాగస్వామ్య పక్షాలతో మీ యొక్క చర్చలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. చివరి వరకు మరి టెన్షన్కి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. నూతన వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహం కాని వ్యక్తులకి మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. శుభకార్య నిర్వహణ చేయగలుగుతారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారిక వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా సమస్యల వాతావరణం చుట్టుముడుతుంది. ముఖ్యంగా శత్రుపీడ పెరుగుతుంది. శత్రువుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. రుణపీడ పెరుగుతుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. రుణం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడం వల్ల అలజడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, కార్మిక కర్షక వర్తక వాణిజ్య వర్గాల వారికి కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు వెలువడబోతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా అత్యంత అనుకూలమైన మంచి ఫలితాలతోటి ఈరోజు ప్రతి పని ముగించబోతున్నారు. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈరోజు భార్యాభర్త పిల్లలతో కలిసి విందు వినోద కాలక్షేపం చేస్తూ
చాలా చక్కటి గృహ వాతావరణాన్ని పొందగలుగుతారు. అప్రయత్న ధనసిద్ధి, అప్రయత్న ధన లాభాన్ని పొందగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు. విందు వినోద కాలక్షేపం చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవడంతో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి కానీ ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగబోతున్నాయి. ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.